జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. అపూర్వమైనటువంటి స్వాగతం ఇచ్చారు. ఇక్కడ అంటే 800 ఓట్ల మెజారిటీ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మీ అందరిని చూస్తూ ఉంటే. బట్ ఈసారి రివర్స్ అయ్యేటట్టుంది, పూర్తిగా రివర్స్ అయ్యేటట్టుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడికి రేపు ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళకి ఓట్లు వేయమని. ఒకళ్ళు సుచరిత గారు, రెండోది కిలారి రోసయ్య గారు. ఇద్దరికి తేడా తెలుసుకోండి మీరు. సుచరిత గారు ఒక హోమ్ మినిస్టర్గా ఉంటే కనీసం ఒక కానిస్టేబుల్ని కూడా మార్చుకోలేని వ్యక్తి. ఎందుకంటే అక్కడ రాజ్యాధికారం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఆమె చేతుల్లో ఏమీ ఉండదు. మరి శ్రావణ్ కుమార్ గారు మీరు చూస్తూ ఉన్నారు ఎంత డెవలప్ చేశారు ఈ ప్రాంతంలో. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నీతి నిజాయితీతోటి అక్కడ వాటర్ ట్యాంకర్ కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ చేసినటువంటి పరిస్థితి. ఇద్దరికి తేడా గమనించి ఒకటి ఓటు వేయాలి. రెండోది కిలారి రోసయ్య గారు, నేను. కిలారి రోసయ్య గారు చెప్తా ఉన్నారు ఆయన 3 రాజధానులకు అనుకూలం అని చెప్తా ఉన్నారు. ఇక అదొక్కటి చాలు. 3 రాజధానులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎందుకు తలూపుతున్నారు? ఆయన ఏమన్నా అంటే నేను పక్కా లోకల్ అంటారు. పక్కా లోకల్ అంటే ఇదా చేసేది? లోకల్గా అంటే రాజధాని అనేది ఎప్పుడో ఒక్కసారి అదృష్టం చేసుకుంటే వస్తుంది, చరిత్రలో ఒక్కసారే వస్తుంది ఒక్కొక్క ప్రాంతానికి రాజధాని. అలాంటి రాజధాని ఈ ప్రాంతానికి వస్తే మన కాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని మీరు తన్నేస్తాను అంటే ఏ విధంగా సమర్థిస్తారో అర్థం చేసుకోవాలి. అక్కడ వైజాగ్లో అయితే వీళ్ళు క్యాపిటల్ పెడతారంటే వాడు మాకు వద్దు బాబు అంటున్నారు. ఎందుకు వద్దంటున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే అక్కడ విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఒక ఇట్లనే టూర్ వేసారు. ఇట్లా చూసుకుంటా పోయారు బిల్డింగులన్నీ. ఏ హోటల్ బాగుంది ఇక్కడ, ఏ బిల్డింగ్ బాగుంది, ఏ హాస్పిటల్ బాగుంది, మొత్తం లెక్క పట్టుకొని లిస్టు రాసుకొని ఒక హోటల్లో కూర్చొని వరుసగా ఫోన్ కాల్స్ చేసి ఇది నాకు కావాలి, నీకు ఎంత ఇవ్వమంటావు, బ్లాక్ మనీ ఇవ్వటం, అవన్నీ రాయించుకోవటం. ఇది 5-6 నెలల్లో వైజాగ్ ప్రాంతంలో చుట్టుపక్కల మొత్తానికి తెలిసిపోయింది ఈ అరాచకం. తెలిసిన తర్వాత వామ్మో వీళ్ళు ఈ ముఠా ఇక్కడ పడిందంటే మొత్తం మనాస్తులు కూడా లాక్కుంటారు, మన క్యాపిటల్ వద్దు, ఏమీ వద్దు, ఉన్నదుంటే చాలనేటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళు వద్దు అన్నారు తప్పించి క్యాపిటల్ వస్తానంటే ఎవ్వరు వద్దనుకోరు జనరల్గా. అది అక్కడ పరిస్థితి. రోసయ్య గారు ఈ వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ అందరూ మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ముందు ఇక్కడే క్యాపిటల్ ఉంటుందని. దాన్ని అలాగే కంటిన్యూ చేసి డెవలప్ చేస్తాం మేమందరం కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 100 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, 100 కిలారి రోసయ్య గారు వచ్చినా రాజధానిని అంగుళం కూడా కదిలించలేరు. దానికోసం తెలుగుదేశం పార్టీ మొత్తం నేను అడ్డుపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక విషయం తీసుకొస్తారు వాళ్ళు. ఇదేంటంటే కులాల విభజనతో తీసుకొస్తారు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, గుణం విలువ తెలియని వాడే కులం గొడుగు పడతాడు, మానవత్వం తెలియని వాడే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు. కాబట్టి ఇద్దరి వ్యక్తుల గుణగణాలు అందరూ మీరు తెలుసుకోండి. నా జీవితం ఒక ఓపెన్ బుక్. కిలారి రోసయ్య గారిది కూడా ఓపెన్ బుక్. గూగుల్లో కొడితే పొన్నూరులో ఆయన గురించి పొన్నూరుకు ఒక ఫోన్ కాల్ చేయండి, నా గురించి నరసరావుపేటకు ఒకసారి కానీ లేదా బురిపాలెం కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం చరిత్రలు అందరూ చెప్తారు. దాన్ని తెలుసుకొని మీరు అందరూ కూడా నీతి నిజాయితీ వైపు ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ. జై బీజేపీ. థ్యాంక్ యూ.